హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలత చండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం చేసుకోబోయేది ఆ బొజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమయ్యే వెరైటీస్‌లో ఈ మోతీచూర్ లడ్డు కూడా ఒకటి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల శనగపిండి వేసుకోండి. అందులోకి కొంచెం ఫుడ్ కలర్, ఉప్పు, సోడా ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వీడియోలో చూపించిన విధంగా చిల్లుల గంటి సహాయంతో బూందీలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. బూందీ చల్లారేలోపు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని కప్పు నీళ్లు పోసుకొని కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కప్పు పంచదార వేసుకొని కరగనివ్వండి. పంచదార కరిగేలోపు చల్లారిన బూందీని ఒక మిక్సీ జార్లో వేసుకొని 2 తిప్పులు తిప్పండి. ఒకవేళ మీ దగ్గర సన్న బూందీ జాలి ఉంటే మిక్సీ వేసుకోవాల్సిన పని లేదు. మిక్సీ వేసుకున్న బూందీని ఈ కరిగించుకున్న పంచదారలో వేసుకొని మొత్తం దగ్గర పడేదాకా బాగా కలుపుకోవాలి. కాస్త బూందీ మెత్తబడిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, దంచుకున్న యాలక్కాయల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు జీడిపప్పు, పుచ్చపప్పు వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాస్త వేడి తగ్గాక మీకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకుంటే మోతీచూర్ లడ్డు రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.